గంజాయి ఏ రాష్ట్రంలో చూసినా కూడా గంజాయి లేకపోతే డ్రగ్స్ ఇవి ఎంత కామన్ అయిపోయినాయి అంటే అంత కామన్గా మారిపోయిన పరిస్థితి ఉంది. గంజాయి మత్తులో ఆర్ గంజాయి దందా చేసేటోళ్ళు దేనికైనా తెగిస్తున్నారు అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇగో 31st రోజు జరిగినటువంటి సంఘటన మీరు చూడొచ్చు. ఇది ఒక టోల్ గేట్ దగ్గర జరిగినటువంటి సంఘటన. ఎంత దారుణం చూడండి. ఇప్పుడు ఆ కార్లో ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో గంజాయిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి తరలిస్తున్నాడు. టోల్ ప్లాజా దగ్గర ఆల్రెడీ కానిస్టేబుల్స్కి ఇన్ఫర్మేషన్ ఉంది, టోల్ ప్లాజా సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఉంది. సో వాళ్ళు ఆ కార్ నంబర్ అండ్ ఆ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది 31st రోజు నైట్ 1 గంట తర్వాత అంటే 1:30 ఆ ప్రాంతంలో అర్ధరాత్రి ప్రాంతంలో ఈ గంజాయి బ్యాచ్ ఆ టోల్ గేట్ దాటే క్రమంలో జరిగినటువంటి సంఘటన మనం చూడొచ్చు. ఎంతమంది ఉన్నారో అయినా సరే ఇంతమందిని కూడా దాటుకొని ఇగో కానిస్టేబుల్ అని ఇగో పైనకెళ్ళి ఎక్కించుకొని తీసుకుపోయిండు అంటే ఇక ఏమనాలి అంటే మనుషుల ప్రాణాలకు కూడా విలువలేదు. గంజాయి నేను తరలిస్తున్నా కాబట్టి ఆ గంజాయి ఎక్కడికి చేరుకోవాలనో అక్కడికి సక్రమంగా చేరుకోవాలి, పట్టుబడితే నా సంగతి అంతే అనుకున్నాడు. మనుషులు పోయినరా ఇంకేమైందా అసలు సంబంధమే లేదు. మొత్తంగా ఆ కార్ని ఒక మనిషి మీద నుంచి ఎక్కించి తీసుకుపోయిండు. ఆ తర్వాత ఒకతనికి కాలు కూడా ఇరిగినటువంటి సిచ్యువేషన్. అంటే ఆ వెహికల్కి అడ్డంగా పోయినరు. అడ్డంగా పోయినప్పుడు పూర్తిగా దాని మీద అంటే ఈ కారు మనిషి మీదకెళ్ళే ఓ కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ మీదకెళ్ళే తీసుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇగో ఈ పర్సన్నే మీరు చూడండి. అంతే ఆ పక్కన ఆయనకి ఆ కాల్కి ఇంజురీ అయింది, ఆయన పడిపోయి లేవనటువంటి సిచ్యువేషన్. మిగతా వాళ్ళందరూ కూడా వెహికల్ వెనకాల పరిగెడుతున్న సిచ్యువేషన్. మిగతాలో అయితే ఎమర్జెన్సీ వాళ్ళకి కాల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ గేట్ వద్ద గంజాయి స్మగ్లర్లు దారుణానికి తెగించారు. ఇది ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 31 అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుండగా వారిని కారుతో ఢీకొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. సో ఇది కిర్లంపూడి అంటే కాకినాడకు సంబంధించి. సో గంజాయి స్మగ్లర్లు కారును పోలీసులు అక్కడే ఆపేసినప్పుడు కారును పక్కకు తీసుకోవాల్సిందిగా పోలీసులు వారిని కోరితే కారును పక్కకు ఆపుతున్నట్టు నటించి స్మగ్లర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు నడిపాడు. దీంతో కారు 2 కానిస్టేబుల్ పైనుంచి దూసుకెళ్ళింది. వాహనం ముందు నిల్చున్న కానిస్టేబుల్ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్లను తోటి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే టోల్ ప్లాజా వద్ద నుంచి పారిపోయిన నిందితులు తమ కారును రాజానగరం సమీపంలో కెనాల్ రోడ్లో వదిలి పరారయ్యారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. అయితే ఈ దుండగులంతా ఎవరు అంటే ఈ దుండగులంతా ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా పోలీసులు అయితే ప్రస్తుతం గుర్తించారు. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా గాంజాని తరలిస్తున్నారు. టోల్ ప్లాజా సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా వారిని పట్టుకునే ప్రయత్నాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. అయితే గంజాయి స్మగ్లర్లు కారును పోలీసులపైకి ఎక్కించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు గంజాయి మరి ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పోలీసులు పూర్తి ఇన్ఫర్మేషన్ పకడ్బందీ ఇన్ఫర్మేషన్తో వాళ్ళని ఆపే ప్రయత్నం చేసినప్పుడు మీరు చూడండి 1 2 3 4 ఇక్కడ కనిపిస్తున్నారు. ఇగో 5 తర్వాత వెనుక నుంచి కూడా ఇగో 6 అంతే. వాళ్ళిద్దరూ ఫ్రంట్లో ఉన్న వాళ్ళ మీదకెళ్ళి ఎక్కించి తీసుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు 8 to 9 మెంబర్స్ ఉన్నారు. అయినా సరే ఆ కార్లో ప్రయాణిస్తున్న వ్యక్తుల్ని ఆపలేకపోయినరు. పక్కకు తీసుకో అన్నప్పుడు ఇక పక్కకు ఆపుతున్నట్టు నటించిండు. ఆ తర్వాత వేగంగా పోనీయడం. తర్వాత పాపం ఒక కానిస్టేబుల్ ఆయన పేరు వచ్చేసి లోవరాజు, ఆయనతో పాటు ఇంకో కానిస్టేబుల్కి గాయాలైన పరిస్థితి. వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. ఇట్లా ఇంకెంతమంది ప్రాణాలని తీస్తారు మరి ఏందో అర్థమైతలేదు. గంజాయి మత్తులో ముంచెత్తడం ఒక తప్పు,
దాని మీద దందా చేయడం ఇంకో తప్పు. అసలు యూత్కి ఒకసారి గంజాయి ఇది అలవాటు పడ్డారంటే వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు అనేది మన అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత పకడ్బందీగా నిగరానీ వేసి వీళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే ప్రాణాలు కూడా పోతున్నా లెక్క చేయకుండా మరి పోలీసులు ఇక్కడితో ఆగుతారా? ఆగే పరిస్థితి ఉండదు. అగైన్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకెన్ని వందలు జరిగినా సరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. కానీ పాపం ఈయనేం తప్పు చేశాడు? గాయమైనటువంటి పరిస్థితి ఉంది, లేవలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇంకొకతనైతే పూర్తిగా కార్ ఫ్రంట్ అంటే ఆ ఫ్రంట్ బంపర్ ఉంటుంది కదా, ఆ బంపర్ కిందికే వెళ్ళిపోయిండు. ఆయన పరిస్థితి ఇప్పుడు సీరియస్గా ఉంది. ఏం చేయాలి వీళ్ళని? అసలు ఇంత దారుణంగా తయారైనరు. మరి గంజాయి ఇంకా ఎంతకాలం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎంత నిగరాని పెట్టాలి? ఈ గంజాయి దందా చేసేటోళ్ళని ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా ఆపాలి? ఈ సీసీటీవీ ఫుటేజ్ని చూసినప్పుడు మాత్రం నిజంగానే పాపం అనిపిస్తోంది. బట్ ఇట్లాంటి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు. వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళైనా సరే, ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. అండ్ వాళ్ళు కాదు, వాళ్ళ వెనకాల ఎవరున్నారో కనుక్కోవాల్సిందే. ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళని లోపలేయాల్సిందే. ఇంకోసారి దందా చేయకుండా చూడాల్సిందే.